ఇప్పుడు మనం కోటప్ప కొండ చరిత్ర తెలుసుకుందాం. పరమశివుడు ఈ కొండ మీదే తపస్సు చేశాడు. దీన్నే త్రికుటాద్రి అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అనే అర్థం. ఇక్కడ పరమశివుడిని త్రికోటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ కొండ మీద శివుడిని మొట్టమొదటగా ఒక గొల్ల వ్యక్తి అయిన శుంభుడు అనే ఆయన పూజిస్తాడు. కొన్ని రోజులకి అతనికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు గొల్లబామ్మ. ఆమె ఎంతో శివభక్తురాలు. పరమశివుడికి ప్రతిరోజు ఆమె కొండ పైకి ఎక్కి పాలు, మజ్జిగ, తేనె వంటివి తీసుకెళ్లి సమర్పించేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెకు పెళ్లికి ముందే గర్భాన్ని ప్రసాదిస్తాడు. అంతటి గర్భంలో కూడా ఆమె ఇబ్బంది పడుతూ మజ్జిగ కుండతో వెళ్తూ అలసటతో కుండ పక్కన పెడితే కాకులు వచ్చి అందులో మజ్జిగ ఒలకపోస్తే విచారిస్తూ ఉండగా పరమశివుడు వచ్చి తన భక్తురాలు బాధను చూసి ఇంకా ఈ కొండ మీద కాకులుగా తిరగకూడదు అని కాకుల్ని శపిస్తాడు. ఆ విధంగా ఈ కొండ మీద ఇప్పటికి కూడా కాకులే తిరగవు. సాధారణంగా ఈ కొండల మీద ఖచ్చితంగా కాకులు కనిపిస్తాయి, కానీ ఈ కొండ మీద మనకు కనపడవు. కొన్ని రోజుల గొల్లబామ్మ, స్వామి నేను పైకెక్కలేకున్నాను, నువ్వే కిందకి రా తండ్రి అని పిలుస్తుంది. సరే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, వస్తా అంటాడు. కొంతసేపటికి ఆమెకు భీకరమైన శబ్దం వినపడితే వెనక్కి తిరుగుతుంది. అంతటా పరమశివుడు అక్కడే ఆగిపోతాడు. అదే కొత్త కోటప్ప కొండ. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తే అక్కడే దర్శనం చేసుకుంటాము. ఈ ఆలయంలోనే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఆయన భక్తురాలు ఆయనలో కలిసిపోతుంది. ఆ గొల్లబామ యొక్క గుడి ఆ కోట కింద భాగంలో మనకు కనపడుతుంది. ఇక్కడ ఆమె గుడి ఉంటుంది. ఈ కోటప్ప కొండ యొక్క ఇంకో విశేషత ఏంటంటే గురుబలం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ కొండకు వెళ్తే దక్షిణామూర్తి ఉండడం వల్ల గురుబలం పెరుగుతుంది, గ్రహదోషాలు తొలగిపోతాయి.